రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు హైదరాబాద్ సిటీ నుంచి చుట్టుపక్కలకు మారిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ మొత్తం త్రిబుల్ ఓఆర్ఆర్ మధ్యనే జరగబోతుంది. ఈ రెండు రహదారుల మధ్యనే ఇప్పుడు భూములకు రెక్కలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సిటీకి ఆనుకుని ఇవి ఉంటాయి. పైగా ఇక్కడే అనుకూలంగా భూములు విశాలంగా దొరుకుతున్నాయి. దాంతో ఈ రెండు రహదారుల మధ్యనే అన్ని రకాల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా వెలుస్తున్నాయి. ఇండిపెండెంట్ గా ఇండ్లు కట్టుకోవాలనుకునే ఇక్కడ భూములు కొనేస్తున్నారు. ఇంకొన్ని రోజుల్లో ఇక్కడ రేట్లు ఆకాశానికి తాకే అవకాశం కూడా ఉంది. పైగా ఇప్పుడిప్పుడే ఇక్కడకు పెద్ద ఎత్తున కాలేజీలు, హాస్పిటల్ వస్తున్నాయి. అంతేకాకుండా త్రిబుల్ ఓఆర్ఆర్ మధ్యనే దాదాపు 10 పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం నిర్మించబోతుంది. దాంతో భవిష్యత్తులో భారీ ఎత్తున పరిశ్రమలు ఇక్కడకు రాబోతున్నాయన్నమాట. ప్రస్తుతం సిటీ నుంచి వందలాది మంది స్టూడెంట్లు ఇక్కడ ఉన్న స్కూళ్లలో, కాలేజీలో చదువుకుంటున్నారు. పైగా త్రిబుల్17 జాతీయ రహదారులను కలుపుకుంటూ వెళ్తోంది. ఇప్పుడున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్, రంగారెడ్డి, మేడ్చల్ కలెక్టరేట్ కూడా ఓఆర్ఆర్ బయటనే ఉన్నాయి. కాబట్టి వాటికి రానున్న రోజుల్లో రవాణా బాగా పెరుగుతుంది. అప్పుడు అక్కడే ఇండ్లు కట్టుకోవాలనుకునే వారికి లేదా స్థిరాస్తి కోసం భూములు కొనుక్కోవాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. సిటీకి నలుదిక్కుల అభివృద్ధి చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. కాబట్టి ఓఆర్ఆర్, త్రిబుల్ మధ్య సిటీకి ఎటువైపు భూములు కొన్నా పర్వాలేదని అంటున్నారు. ఈ రెండు రహదారుల మధ్యనే ఫ్యూచర్ సిటీ ఉండబోతుంది. ఇప్పటికే చాలా వెంచర్లు వస్తున్నాయి. బిల్డర్లు స్థానిక రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి కొత్త వెంచర్లు కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ధరలు పెరగక ముందే ఇప్పుడే కొనుగోలు చేసుకుంటే బెటర్ అంటున్నారు రియల్ ఎస్టేట్ నిపుణులు.